లకారాలు వాడి బూత్ మాట తిట్టిండు కాబట్టి ఆయన మీరు వెంటనే సస్పెండ్ చేయండి అని చెప్పినా. నిన్న ఇందిరా కూడా చెప్పినా, మీరు ఓన్రి, మీ టీములు ఓన్రి. ఇది పోలీస్ రాజ్యం కాదు, ఇది లాఠీ తూనాల రాజ్యం కాదు, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నారు కదా, పొంకనాలు కొట్టుకుంటూ తిరిగింది కదా. మా కాడికి వచ్చారు, మా కడప తలకాయ పెట్టిరు మీ ముఖ్యమంత్రులు వచ్చి, కడప తలకాయ పెట్టిరు, కాళ్ళు పట్టుకున్నారు. మిమ్మల్ని పట్టుకోలేదా నిరుద్యోగ యువకులు? రాలేదా? రాహుల్ గాంధీ దిగొచ్చి చిక్కడపల్లి లైబ్రరీ రాలేదా? ఏం పోయింది? అన్ని పట్టుకున్నారు వాళ్ళు వచ్చి. ఉస్మానియా బిస్కెట్లు, మీ బిస్కెట్లు బాగుంటాయి, మీ నిలోఫర్ ఛాయలు బాగుంటాయి, మీ ఆల్ఫా హోటల్ బిర్యానీలు బాగుంటాయి. సిగ్గుండాలి ఒక్కొక్క నా కొడుకునికి. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్తున్నా, అందరు చెప్తున్నాను నేను, అందరూ ఎవరికి ఇక్కడే బతిలాడితే వచ్చేది కాదు, ఇది కొట్లాడితేనే వస్తాయి తెలంగాణలో. ఏది కూడా ఒక రాజకీయ వ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారు కాబట్టినే ఇలా ఆ మంత్రి చెప్పిండు యాక్షన్ తీసుకుంటాను. రేపు మళ్ళా మేము డిమాండ్ పెడతాం, మేము కూడా పెడతాం. అంటే మాకు మాట్లాడే హక్కు లేదా? తెలంగాణ ప్రజలకు హక్కు లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాలేదా? అన్ని పెట్టిరు కదా మేనిఫెస్టోలో, మొత్తం ఇప్పుడు అన్ని చూపించారు కదా. తిన్నర కుట్టించిరా? మీరు చదువుకున్న వాళ్ళు కాదా? మా వాళ్ళు అంటారు కొంతమంది, ఇక ఎన్నో కొన్ని కాదు, వాళ్ళు ఏం చెప్పారు అన్ని ఇవ్వాల్సిందే.